ప్రీవియస్గా నేను ఏ న్యూస్ ఛానల్స్ విన్నా అన్నిట్లో బూతులు తిట్లు ఎక్కువ అయ్యాయి సార్. ఎప్పుడైతే మీరు సీఎంగా రాజకీయాల్లోకి వచ్చారో బూతులు తిట్లు అనేవి చాలా తగ్గాయి సార్. వీఆర్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి, మహిళల గౌరవ రక్షణ విషయంలో మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా? మా రక్షణకు మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు సార్? చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి క్వశ్చన్ అడిగావు. ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా, బూతులు మాత్రం కంట్రోల్ చేశాను. టీవీల్లో బూతులు లేవు, అసెంబ్లీలో బూతులు లేవు, సోషల్ మీడియాలో బూతులు లేవు. ఎవడైనా బూతులు మాట్లాడితే మాత్రం మీరు ఉండవలసిన ప్లేస్ మీ ఊరు కాదు, ఉండాల్సింది ఎక్కడుండాలో చూపించే బాధ్యత తీసుకుంటాం. ఎవడు చేసినా వదిలిపెట్టడం, అది కంట్రోల్ చేసాం. ఒప్పుకుంటారా? ఏమ్మా బూతులు లేవు కదా? నేను బూతులు తిడుతున్నానా? ఇప్పుడు మా వాళ్ళు తిడుతున్నారా బూతులు? రాజకీయాల్లో బూతులు ఉన్నాయా? లేవని వాడు చేలిపైకి ఎత్తండి. మీకు మంచిగా అనిపిస్తా ఉందా? అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఇది కావాల్సింది. సమాజంలో సభ్యత ఉండాలి. మన పిల్లలకు మనం నేర్పించేది సభ్యత. ఆ సభ్యత లేనప్పుడు బూతులు తిట్టుకుంటే చాలా భావితరాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వస్తారు.